ఒకేసారి 2 దేశాల పాస్పోర్ట్లు ఉండొచ్చా? ఇది చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్. తరచుగా దీనిపై చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే, ఈరోజు మనం భారతదేశ పౌరసత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నియమం గురించి చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒకే వ్యక్తి ఒకేసారి ఇండియాకి ఇంకా వేరే దేశానికి సిటిజన్గా ఉండగలరా? ఇది ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న భారతీయులకు, వాళ్ల కుటుంబాలకు చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. మన రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తోంది, అస్సలు కుదరదు అని. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్కి ఛాన్సే లేదు. సరే, మరి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఈ నో వెనక ఉన్న లీగల్ రీజన్ ఏంటి? ఆ కారణం మన రాజ్యాంగంలోనే ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్టికల్ 9లో. ఇదిగో, ఇదే ఆ ఆర్టికల్. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందిన ఏ వ్యక్తి అయినా భారత పౌరుడుగా ఉండరు. చూడండి, ఈ ఒక్క వాక్యం ఎంత పవర్ఫులో. ఇండియన్ సిటిజన్షిప్కి సంబంధించి ఇదొక ఫైనల్ వర్డ్ లాంటిది. దీన్ని మార్చలేం. అంటే ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ని అస్సలు అనుమతించదు. ఎవరైనా సరే వేరే దేశ పౌరసత్వం తీసుకుందామని డిసైడ్ అయితే చాలు, వాళ్ల ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా, అంటే దానంతటదే రద్దయిపోతుంది. అయితే ఈ చట్టంలో ఒక కీలకమైన మాట ఉంది. ఈ మొత్తం రూల్కి ప్రాణం రెండు పదాల్లో ఉంది. ఇంతకీ ఆ మాటలేమిటి? వాటి అర్థమేమిటి? ఆ 2 పదాలే స్వచ్ఛందంగా పొందుతుంది. ఈ 2 మాటలు ఈ రాజ్యాంగ నిబంధనకు గుండెలాంటివి. ఈ పదాల మీదే మొత్తం కథ ఆధారపడి ఉంది. స్వచ్ఛందంగా అంటే ఏంటి? అంటే తెలిసి కావాలని తీసుకున్న నిర్ణయం అన్నమాట. అంటే ఒక వ్యక్తి కావాలని వేరే దేశ పౌరసత్వం కోసం అప్లై చేసి, ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి దాన్ని పొందటం. ఇది అనుకోకుండా జరిగేది కాదు. ఇది ఒక క్లియర్ చాయిస్. సరే, ఈ తేడాని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎవరైనా అమెరికా లేదా కెనడా సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తే అది క్లియర్గా వాళ్ళ సొంత నిర్ణయం, అంటే స్వచ్ఛందం. కాని కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే, అక్కడ పుడితే చాలు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. దీన్ని మన చట్టం స్వచ్ఛంద చర్యగా చూడదు. దీన్ని సింపుల్గా ఒక వన్ వే రోడ్ అనుకోవచ్చు. ఒకసారి ఫారిన్ సిటిజన్షిప్ అనే దారిలోకి ఎంటర్ అయ్యారంటే ఇక ఇండియన్ సిటిజన్షిప్కి దారి పర్మనెంట్గా క్లోజ్ అయిపోయినట్టే. ఇది ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనమాట. అయితే ఈ ఆర్టికల్ ఒక్కటే సరిపోతుందా? అసలు ఈ రూల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తోంది? దీని వెనుకున్న బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఈ రూల్ ఎప్పటినుంచి అమలులోకొచ్చిందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకొచ్చిందో, అంటే 26 జనవరి 1950, కరెక్టుగా ఆ రోజు నుంచే ఇది అప్లై అవుతుంది. ఆ తర్వాత ఎవరు ఫారిన్ సిటిజన్షిప్ తీసుకున్నా వాళ్లందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. ఆర్టికల్ 9కి 1955 సిటిజన్షిప్ యాక్ట్కి మధ్యాహ్న లింక్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆర్టికల్ 9 అనేది ఎందుకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉండకూడదు అని చెప్పే ఫండమెంటల్ రూల్. అదే 1955 యాక్ట్ అయితే సిటిజన్షిప్ ఎలా, ఎప్పుడు పోతుందో చెప్పే ప్రొసీజర్స్ని వివరిస్తుంది. ఇక ఈ విషయంలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. సిటిజన్షిప్ ఎప్పుడు పోతుంది? ఏ క్షణంలో అయితే ఫారెన్ సిటిజన్షిప్ తీసుకుంటారో ఇమ్మీడియట్గా అదే క్షణంలో పోతుంది. దీనికి డిలే ఉండదు, వేరే ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. ఇట్స్ ఇన్స్టెంట్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? 1, మన రాజ్యాంగం డ్యూయల్ సిటిజన్షిప్ని అస్సలు ఒప్పుకోదు. ఇది ఫండమెంటల్ రూల్. 2, సిటిజన్షిప్ పోవడానికి మెయిన్ ట్రిగర్ ఏంటంటే స్వచ్ఛందంగా వేరే దేశ పౌరసత్వం తీసుకోవడమే. 3, ఇలా తీసుకున్న వెంటనే ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా పోతుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది. కావాలని పౌరసత్వం ఎంచుకోవడానికి, వేరే దేశంలో పుట్టడం వల్ల పౌరసత్వం రావడానికి చట్టపరంగా చాలా పెద్ద తేడా ఉంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్లా మారుతున్న ఈ రోజుల్లో ఒక్క దేశానికే కట్టుబడి ఉండాలనే ఈ రూల్ ఇప్పటికీ అవసరమే అంటారా? ఈ గ్లోబల్ యుగంలో ఈ రాజ్యాంగ నిబంధన ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.